ఇప్పుడు ఇంతకుముందే చూశాను నేను, జూమ్ లో ఒక రివ్యూ చేశారట. ఆయన ఇక్కడ లేడు కదా, హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి ఒక పట్టా ఇచ్చారు కదా. పట్టా కాదు, 21వ శతాబ్దం ఏమీ చేయకుండా కూడా నాయకత్వ భ్రమను ఎట్లా కల్పించాలనేది కోర్స్ అది. అదా ఏమీ చెయ్యకుండా కూడా ప్రజలకి, అంటే యాక్చువల్గా భూమి మీద ఒక క్యాపిటలిజం అక్కడ నేర్పేది అంబేద్కరిజం కాదు, మార్క్సిజం కాదు, లేకపోతే ఇంకొక రాడికల్ మానవతం కాదు. క్యాపిటలిజం ఏం చేస్తుందంటే ట్రూత్ని చంపేయాలి, ట్రూత్ని గొడ్డలు తీసుకొని నరికి చంపాలి. అబద్ధంతో సత్యం లాగా ఉండడం ఎట్లా, చేసేదంతా అబద్ధమే కానీ సత్యం లాగా ఎట్లా ఉండాలి, ప్రజలకి ఏం చేయకపోయినా చేసినట్టుగా ఎట్లా భ్రమింపజేయాలి, అది లీడర్షిప్ క్లాస్. అది ఆ లీడర్షిప్ క్లాస్ అనేది, లీడర్షిప్ అనేది ఎలాంటి లీడర్షిప్ అంటే కాన్స్టిట్యూషన్ చెప్పినట్టుగా ప్రజలకు ఏం కావాలో మౌలిక వనరులు అన్నీ కల్పిస్తే రేవంత్ రెడ్డి లీడర్ అవుతాడు కదా. దానికి క్లాస్ దేనికి? లీడర్గా కావాలంటే దానికి క్లాస్ దేనికి? ఇప్పుడు 2 రోజులలో పట్టా అయింది అసలు, 2 రోజుల చదువుకి 5 రోజులు 3 రోజులు చదువు, దానికి పట్టా. అంటే నేనేమంటానంటే నీ దగ్గరకు నా దగ్గరకు వస్తే రూపాయి లేకుండా 10 కోట్లు ఖర్చు అయిందట. నీ దగ్గరకు నా దగ్గరకు తీసుకొస్తే చెప్పేటోళ్ళం కదా లీడర్షిప్ ఎట్లా నిర్వహించాలి, ఎట్లా నేను చెప్తా కదా, అక్కడికన్నా గొప్ప చెప్తా నేను. చెప్తే అయ్యా భూమి ఉంది, ఇన్ని లక్షల ఎకరాలు డిస్ట్రిబ్యూట్ చేయి, 33,000 స్కూల్స్ ఉన్నాయి, వాటి అమెరికన్ స్కూల్స్ లాగా మార్చు, 12,000 గ్రామాలలో హాస్పిటల్స్ కట్టు, అందరికీ చైనా సింగపూర్ లాగా ఉపాధి కల్పించు, హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయి, లా అండ్ ఆర్డర్ని సెటిల్ చేయి. నువ్వు 250 సంవత్సరాలు బతుకుతావు, గ్రామానికి విగ్రహం వస్తుంది. అది కదా చేయాల్సింది. అంటే ఏమీ చేయకుండా లీడర్షిప్ ఎట్లుండాలి, అవి ఏమీ చెయ్యడానికి ఆయనకు మనసు ఒప్పలేదు, చెయ్యకుండా లీడర్గా ఉండాలడానికి ఒక భ్రాంతి క్లాస్ తీసుకొని వస్తున్నాడు. వచ్చినాక చూడాల ఏమి మార్పులు వస్తాయో మనిషి మనకు అర్థమవుతా ఉంటుంది. ఆడ ఏమి నేర్చుకొని వచ్చిండో అర్థమవుతుంది, ఆ ప్రొఫెసర్స్ ఎవరో ఏం చెప్పారో ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్లో ఆయన బీసీ రిజర్వేషన్ల గురించి చర్చ లేదు. చర్చ మరి మీలాంటి వాళ్ళు కూడా చాలా గట్టిగా సర్పంచ్ ఎలక్షన్లకు ముందు కొట్లాడారు. మొన్న కూడా ఆయన జాజుల శ్రీనివాస్ గౌడ్ని కూడా పిలిపించి మాట్లాడించిన, ఏమైంది పోరాటం ఏంది? వరంగల్లో చేసిన ధర్నా చూసారా సార్? ఇంతవరకు వరంగల్ చరిత్రలో, వరంగల్ మహాపట్టణంలో, వరంగల్ హిస్టరీలో పోలీసు వాళ్ళు చెప్పిన మాట, అంత పెద్ద ధర్నా జరగలేదు. ఇంకేం చేయాలా? కేసులు పెట్టారు, ధర్నా జరిగింది. అయ్యా మున్సిపాలిటీ ఎన్నికలనైనా 42% పెట్టు అని అంటే ఆ మాట లేదు. నువ్వు పార్లమెంటుకు పోయి 9 షెడ్యూల్లో పెట్టించే పనే చేయలేదు. అది బాగానే ఉందా? ఇప్పుడు జూమ్ మీటింగ్ పాయింట్స్ వస్తున్నాయి మన బ్రేకింగ్స్, ఎక్కడ కూడా ఒక్క పాయింట్ లేదు, 42% లేదు. బీసీలను లైన్ ఎందుకంటాడు? ఎవరు గెలుస్తారో వాళ్ళకి టికెట్లు ఇవ్వండి అంటాడు. అట్లీస్ట్ పార్టీ తరఫున ఒక 60%, 70% బీసీలకి అది లేదు. ఎందుకు లేదు? సింపుల్గా గతం నుంచి చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు తన గవర్నమెంట్ రెడ్డి గవర్నమెంట్ అని ప్రకటించుకున్నాడు, రెడ్డి రాజ్యం అని ప్రకటించిండు, రెడ్డి రాజ్యం సాధిస్తానని రెడ్లకు చెప్పాడు, రెడ్లు రూలర్స్ అని చెప్పిండు. ఇంత చెప్పిన తర్వాత కనీసం గ్రామాలలో రెడ్లకి ఆ నాయకత్వం ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. నాయకత్వం కావాలి రెడ్డిస్కి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో 42% ఇవ్వడం తేలిపోయింది. పార్లమెంటుకు పోయి తెచ్చుకొచ్చినవి కాదు అది. మోడీతోటి, రాహుల్ గాంధీతోటి మాట్లాడి పార్లమెంట్లో పెద్ద యుద్ధం చేసి ఆ 9 షెడ్యూల్లో పెట్టించినా 42 వచ్చేది. నీ పార్టీ నుంచి కూడా ఒక 60% బీసీలకి రిజర్వేషన్ ఇవ్వకపోతే ఎందుకు? నీ ఎన్నికలు దేనికి? పైసలతోటి, అక్కడక్కడ పైసలతోటి. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు అర్బనైజే కదా, అర్బనైజ్లో పెద్ద బీసీ వాదం ఉండదు. ఏదో గ్రామాల్లో అయిపోయింది, గ్రామాలలో మొత్తానికి భావజాలం బండి చాలా మంది బయటకు వచ్చారు, మళ్ళీ వాళ్ళని తీసుకుపోయి కాంగ్రెస్ దొడ్లో కట్టేసుకున్నాడు. మున్సిపాలిటీలో పెద్ద బీసీ వాదం ఉండదని ఈ మాయ ఒకటి చేయబోతున్నాడు రేపు. ఇది ఆయన గారి యొక్క ప్రోగ్రాం. అందుకని మేమేమంటున్నామంటే 42% అనేటువంటి అంశం ఏదైతే ఉందో దాని విషయంలో దేశవ్యాప్తంగా ఇంత పెద్దగా మాట్లాడి ఆచరణలో ఇంత శూన్యం చేసి బీసీ వాదాన్ని కూడా నేనే నాయకుడిని తిరగడం, బీసీ నాయకుల్ని కూడా తన సంచిలో వేసుకోవడం ఏమి ధర్మం అంటున్నాయి. అందుకని బీసీలకి 42% రిజర్వేషన్స్ కాదు 50% ఇవ్వాలని మేము రేపు ఈ ఎన్నికలు కాగానే చాలా పెద్ద ఎత్తున బయలుదేరుతున్నాం. మరొక ప్రధానమైన అంశం, ఈరోజు మోడీ మొత్తానికి ఇది క్యాస్ట్ కంట్రీ, ఈ దేశంలో క్యాస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి, లెక్క పెట్టాలి. గణతంత్రం అంటే జనగణన. ఈ దేశానికి అప్లై చేస్తే రిపబ్లిక్, క్యాస్ట్ని కూడా లెక్క పెట్టాలి. కాబట్టి కులగణన అని వైష్ణవ్ క్యాబినెట్ మంత్రి ప్రకటించడం జరిగింది. ఈ దేశంలో వస్తున్నటువంటి అతిపెద్ద కులాల నుంచి వచ్చిన డిమాండ్ కారణంగా ఒప్పుకున్న తర్వాత మొన్న వాళ్ళు బయట తీశారు కాగితం, జనగణన కాగితం వచ్చింది బయటికి.
అందులో ఎస్సీ ఎస్టీ ఎట్లా కదా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. నువ్వు చెప్పేది వంకాయ అక్కడ ఎస్సీ ఎస్టీ అనేది రాజ్యాంగం లెక్క పెట్టాల్సిందే అన్నది. ఎస్సీ ఎస్టీ అంటే అదర్స్ అంటే ఎవడు? అదర్స్ అంటే ఈడబ్ల్యూసి ఇచ్చినట్టుగా వాడిని లెక్క పెడతావా ఏంది? ఎవరిని లెక్క పెడతావు? ఎస్సీ ఎస్టీ అండ్ బీసీస్ అని ఎందుకనలే? రీజన్ ఏంటి? కారణం అంటే టెస్ట్ చేస్తున్నావా జనంలో? ఆ పవర్ ఉందా లేదా, యాజిటేషన్ ఉందా లేదా, అడుగుతారా లేదా, బీసీ ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా వాళ్ళ యొక్క ఉంటుందని. ఎస్సీ ఎస్టీ అండ్ బీసీస్ 100% ఎస్సీ ఎస్టీ అండ్ బీసీస్, ఎస్సీ ఎస్టీతో సమానంగా బీసీస్ అని రాయాల్సిందే. క్యాస్ట్ని లెక్క పెడతాం, భారతదేశంలో ఉన్న సమస్త కులాలని లెక్కిస్తాం, జనగణనలో క్యాస్ట్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలని దేశవ్యాప్తంగా తెలంగాణ కేంద్రంగా పెద్ద ఎత్తున పోరాడతామని ఈ సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కన్వీనర్గా, చైర్మన్గా మీ ముందు ప్రకటిస్తున్నాం.